ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ సమన్లో నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. లీగల్ నోటీసులతో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడిగా సేవలందిస్తున్నారని బీర్ల ఐలయ్య వివరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసి కుట్ర చేస్తుండడంలో సందేహం లేదని బీర్ల ఐలయ్య వెల్లడించారు. రేవంత్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఒక ఫైర్ బ్రాండ్ గా కర్ణాటకలో, మహారాష్ట్రలో, తెలంగాణలో, ఏపీలో ప్రచారం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తున్నాయని అక్కస్తోటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో 200 సీట్లలో కూడా కనీసం వాళ్ళకి 20-30 సీట్లు కూడా వస్తున్నాయనే అక్కస్తోటి ఇవాళ ఒక అత్యున్నతమైన ప్రధాన పదవిలో ఉండి కూడా భారతదేశ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు. మీ ఆర్ఎస్ఎస్ చీఫ్ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తామనడం నిజం కాదా? ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఇలా రిజర్వేషన్ ఎత్తేయడం కోసం. ఇలా మోడీ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా భారతదేశ ప్రజలు బాధించుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు భూములు పంచిపెడతా అని చెప్తున్నారు.